కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ విజయవంతమైపై బీజేపీ పార్టీ నాయకులతో కోరుట్ల పట్టణంలోని సన్నాహక సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ ఇందుకూరు జిల్లాకు పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ప్రకటించి నెల 29వ తేదీన కేంద్రీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాడకట్టుకు ఒక ఫ్లెక్సీ కంపల్సరీ. ఫ్లెక్సీ ప్రోటోకాల్ ఏముంటుంది? నరేంద్ర మోడీ గారిని, నడ్డాది, సపోజ్ జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ రఘు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఈయన, ఈ యొక్క డాక్టర్ రఘు ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం నిర్వహిస్తున్నాడు. ఇలా మనం అందరం కూడా ఈ కొనసాగాలా, వారి యొక్క ఏమున్నా వాటితో కమ్యూనికేషన్ ఉండవలసిందిగా నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ తెలుసుకోండి, ఇంతకుముందు మన కాన్స్టిట్యూన్సీలో ఓడుతున్నారంటే ఇవ్వలేదు. ఇప్పుడు అన్నగారు మనం ప్రత్యేకంగా డాక్టర్ రఘుని కౌన్సిల్స్గా నియమించిండు. వీరందరూ వీరు పొద్దుగాల మనకు ఐసోలేట్ క్యాండిడేట్, రేపు పొద్దుగాల ఏది అవసరం ఉన్నా ఏదున్నా ఈయన కోట్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు. ఏదైనా ఆపత్తకు సంపద కూడా బాధ్యత మీకు ఫోన్ చేయాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా చెప్పారు. డాక్టర్ మీకు ప్రతి వారం ఫోన్ చేస్తారు. మీరు దాన్ని సహకరించాలా, అందరం ఓళ్ళకు కూడా కోఆపరేషన్ చేసుకోవాలా. ఈసారి ఎమ్మెల్యేసీ మనం గెలుస్తున్నాము. ఈ కోట్ల సీటు ఖచ్చితంగా మనము మన పక్కనే మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఇంతకంటే నేను ఎక్కడ మాట్లాడాలి. ప్రోటోకాల్ పాటించండి. నరేంద్ర ఏ వాళ్ళు ఇది మీకు అందరి కోసం, మీకోసమే బహిరంగ సభ మరోసారి ఎప్పుడు అమిత్ షా గారి ప్రోగ్రాం మీకోసమే పబ్లిక్గా ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చలో నిజామాబాద్ రైతు సమ్మేళన, చలో నిజామాబాద్ అమిత్ షా గారి ప్రోగ్రాం ఇష్టం వచ్చిన ఫ్లెక్సిబుల్ రాయండి, మంచిగా పెట్టండి, మీ వాడకట్ట పెట్టుకోండి, మీ శక్తి కేంద్రం మొత్తం ఈ మాటల ఈ యొక్క టోటల్ మున్సిపాలిటీ మాటల ఏదైతే కౌన్సిల్ మాటల అన్ని జాగ్రత్తలు ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్ హాల్లో మనకి సభకు ఇచ్చేందుకు జై శ్రీరామ్. ఇంతటితో ఈ సమావేశం ఈరోజు కోట్ల పట్టణంలో ఇందూర్ పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ ఇచ్చేస్తున్న మన హోంమంత్రి అమిత్ షా గారికి స్వాగతం పలకడానికి సన్నాహితం అవుతున్న సభ ఇది. ఈరోజు ఇందూరు గడ్డ అరవింద్ అన్న అడ్డ, ఇందూరు గడ్డ పసుపు బోర్డు అడ్డాగా మారింది. అంటే వాస్తవంగా భారతదేశంలో పసుపు పండించే ప్రదేశంగా మనకు 5వ స్థానం ఉన్నా కానీ దాన్ని ప్రధానంగా బాండ్ రాసిచ్చి ఈరోజు ఎంపీ అరవింద్ గారు పసుపు బోర్డు కార్యాలయాన్ని పసుపు బోర్డు తీసుకోవడం జరిగింది. దానికి కార్యాలయం ఇనాగ్రేషన్ అమిత్ షా గారు వస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున కోట్ల నియోజకవర్గం నుంచి అభిమానులు, ప్రజలు, రైతులు, రైతాంగం అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అలాగే ఈరోజు బ్లాక్ డే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 50 సంవత్సరాల బ్లాక్ డేకు ఈరోజు 50 సంవత్సరాలు ముగిసింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలు, వాస్తవంగా ఎన్నో బలవంతపు ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, నియంత్రికత్వ పోకడ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీకి ఈరోజు 50 సంవత్సరాలు. ఇంత దుర్దినము ఇక ఎప్పుడూ భారతదేశం చూడదు ఇక ముందు. ఎందుకంటే మన మోడీ పాలన ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామంగా నిలబడుతుంది. జై భారత్, జై భారత్, జై జై భారత్.